Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed here 62 Maths Foundation classes. Now we are at what 63 Maths Foundation class. This 63 Maths Foundation class is related to concurrent lines and concurrent points. So మనకి కాన్సెప్ట్లో ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాము కాంకరెంట్ లైన్స్ అండ్ concurrent points, concurrent lines and concurrent points గురించి చదవాలనుకుంటున్నాం. సో కాంకరెంట్ లైన్స్ అండ్ కాంకరెంట్ పాయింట్స్. సో ఇందు లోపల ఫస్ట్ కాంకరెంట్ లైన్స్ కాంకరెంట్ పాయింట్స్ లోపల ఫస్ట్ ఏంటి అని అంటే మీడియన్. ఫస్ట్ మీడియన్ గురించి చూద్దాం. వాట్ ఈజ్ మీన్ బై మీడియన్? మీడియన్ what is meant by median? Now median అంటే ఏంటో చూద్దాం. మీడియన్ అంటే ఏంటంటే the line segment or the vertex to the midpoint, the line from vertex to the midpoint of opposite side, the line from vertex to the midpoint of opposite side. సో ఇది ట్రయాంగిల్ గా తీసుకోండి. ABC ఆపోజిట్ ఈ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ మీదకి గీసిన మిడ్ పాయింట్ దగ్గరికి గీసిన ఈ లైన్ ఏదైతే ఉంటుందో దట్ లైన్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? మీడియన్. మీడియన్ అంటే ఏంటిది? ద లైన్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్. వర్టెక్స్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? మీడియన్. ఏమంటారు దాన్ని? మీడియన్ అనడం జరుగుతుంది. ఎన్ని మీడియన్స్ ఉంటాయి చెప్పండి? వర్టెక్స్ నుంచి అపోజిట్ సైడ్, వర్టెక్స్ టు అపోజిట్ సైడ్. ఓకే. సో ఇవి ఎన్ని మీడియన్స్ ఉంటాయి? 3 మీడియన్స్ ఉంటాయి. హౌ మెనీ మీడియన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఈచ్ ట్రయాంగిల్? 3 మీడియన్స్ ఆర్ ప్రజెంట్. 3 మీడియన్స్ ఆర్ ప్రజెంట్. ఎన్ని మీడియన్స్ ఉంటాయి? 3 మీడియన్స్ ఉంటాయి. ఇక మీడియన్స్ తర్వాత దీని నుంచి వచ్చే పాయింట్ ఏంటి అంటే సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ అంటే ఏంటి? ద కాంకరెంట్ పాయింట్ ఆఫ్ మీడియన్స్, ద పాయింట్ ఆఫ్ కాంకరెంట్ ఆఫ్ మీడియన్స్, ద కాంకరెంట్ పాయింట్ ఆఫ్ మీడియన్స్, ద కాంకరెంట్ point of medians is called as centroid. The concurrent point of medians is called as what? Centroid. It is centroid. Okay? Centroid is represented with which symbol? G symbol తోటి చూపెడతాం. centroid దేనితో చూపెడతాము? G symbol తోటి చూపెట్టడం జరుగుతుంది. సెంట్రాయిడ్. సో మీడియన్ అంటే ఏంటిది? ద లైన్ డ్రాన్ ఫ్రమ్ ఏ వర్టెక్స్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్. మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? మీడియన్. వర్టెక్స్ నుంచి మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ మీదకి గీసిన దాన్ని ఏమంటారు? మీడియన్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ది అల్టిట్యూడ్స్. అల్టిట్యూడ్స్. వాట్ ఈజ్ మీన్ బై అల్టిట్యూడ్? అల్టిట్యూడ్ అంటే ఏంటి? మళ్ళీ సేమ్ ద లైన్ drawn from vertex to opposite side. The line drawn from vertex to opposite side or extension of opposite side or its extension. సో ఇక్కడేమో మిడ్ పాయింట్ మీదకే డ్రా చేయాలి. కంపల్సరీ మిడ్ పాయింట్ మీదకే డ్రా చేయాలి. ఇక్కడ మిడ్ పాయింట్ అవసరం లేదు.
మళ్ళీ ఇవి కూడా త్రీ వర్టెక్స్ ఉంటాయి కాబట్టి 3 ఏముంటాయి ఆల్టిట్యూడ్స్ ఉంటాయి. హౌ మెనీ ఆల్టిట్యూడ్స్ ఆర్ ప్రజెంట్? 3 ఆల్టిట్యూడ్స్ ఆర్ ప్రజెంట్. నౌ ఐ విల్ టేక్ వాట్ 3 డిఫరెంట్ ట్రయాంగిల్స్. 3 రకాల ట్రయాంగిల్స్ తీసుకుంటాను చూడండి. సో ఫస్ట్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC. ఇందులోపల ఏమవుతుంది? వర్టెక్స్ టు ఆపోజిట్ సైడ్. ఇది మిడ్ పాయింట్ కావచ్చు కాకపోవచ్చు, మిడ్ పాయింట్ కావచ్చు కాకపోవచ్చు. నెక్స్ట్ వర్టెక్స్ టు ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ వర్టెక్స్ టు ఆపోజిట్ సైడ్. సో ఇది వాటిని ఏమంటాం మనము? అల్టిట్యూడ్స్ అంటాం. అల్టిట్యూడ్స్. ఇది ఏంది? ఇది ఏం ట్రయాంగిల్? ఇది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ లోపల ఏమైంది మనకు? ఆల్టిట్యూడ్స్ 3 ఆల్టిట్యూడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్. 3 ఆల్టిట్యూడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ ద ట్రయాంగిల్. 3 ఆల్టిట్యూడ్స్ కూడా ఇన్సైడ్ ద ట్రయాంగిల్ లోపలనే ఉన్నాయి, ఈ లోపలనే ఉన్నాయి. నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఫస్ట్ సెకండ్ అబ్ట్యూజ్ తీసుకోండి. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ సింబల్ వేస్తే ట్రయాంగిల్ అని చదవాలి. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఒక అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తాను. దిస్ ఈజ్ అవర్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఏం గీయాలి నేను? ఏం గీయాలో చెప్పండి. నేను ఆల్టిట్యూడ్స్ గీయాలి. ఓకేనా? ఇప్పుడు దిస్ ఈజ్ వాట్ ABC. ఈ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ మీదకి గీయాలి. పర్పెండిక్యులర్గా ఉండాలి. మళ్ళీ ఆపోజిట్ లైన్ మీదకి గీసేది ఎట్లా ఉండాలి? పర్పెండిక్యులర్గా ఉండాలి. పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద వర్టెక్స్. ద లైన్ అనేది ప్లేస్లో పర్పెండిక్యులర్ పెట్టండి. మళ్ళీ కనిపించే ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ టు ఆపోజిట్ సైడ్. సో ఇక్కడ నుంచి నేను పర్పెండిక్యులర్ గీయాలి. ఇట్లా గీస్తే కుదరదు కాబట్టి ఎట్లా గీయాలి? ఇట్లా గీయాలి. సో దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి. సో ఈ పాయింట్ ఏ పాయింట్ అయితే ఉందో దట్ పాయింట్ ఈజ్ సెట్ టు బి వాట్ ఆర్ దిస్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఆల్టిట్యూడ్. ఈ లైన్ ఆల్టిట్యూడ్ అన్నాం. నెక్స్ట్ దీని నుంచి గీయాలి. దీని నుంచి ఈ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ మీదకి గీసిన పర్పెండిక్యులర్ ఇది. ఇక్కడ ఇది పర్పెండిక్యులర్. సో ఆల్టిట్యూడ్. నెక్స్ట్ నేను ఏం చేయాలి? ఇప్పుడు దీని నుంచి గీయాలి. దీని నుంచి గీసినాను. ఓకేనా? నెక్స్ట్ దీని నుంచి గీసినాను. ఇప్పుడు థర్డ్ సైడ్ నుంచి గీయాలి. థర్డ్ సైడ్ నుంచి దీనికి ఆపోజిట్ ఏముంది? ఇది ఉన్నది. దీనికి ఆపోజిట్ ఏమున్నది? ఇది ఉన్నది. దీని మీద గీయాలి. ఇట్లా గీస్తే రైట్ యాంగిల్ రాదు. ఇట్లా పోతే దిస్ ఈజ్ ద వాట్? రైట్ యాంగిల్. ఇట్లా రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్ ఫామ్ కాదు. ఇట్లా గీయాలి. ఇక్కడ ఇట్లా రైట్ యాంగిల్ ఫామ్ కావాలి. సో దట్ ఈస్ అవర్ థర్డ్ ఆల్టిట్యూడ్. అంటే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ లోపల ఏమున్నది? 2 ఆల్టిట్యూడ్స్ ఏమో ఎక్స్టర్నల్గా ఉంటే 1 ఆల్టిట్యూడ్ ఈజ్ ఇంటర్నల్. 2 ఆల్టిట్యూడ్స్ ఆర్ ప్రజెంట్ ఎక్స్టర్నల్ అండ్ 1 ఆల్టిట్యూడ్ ఈజ్ ప్రజెంట్ ఇంటర్నల్. ఒక ఆల్టిట్యూడ్ ఇంటర్నల్గా ఉంది, 2 ఆల్టిట్యూడ్స్ ఎక్స్టర్నల్గా ఉన్నాయి. 2 ఆల్టిట్యూడ్స్ ఎక్స్టర్నల్గా ఉన్నాయి అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ లోపల. థర్డ్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోపల దిస్ ఈజ్ వాట్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు గీసింది పర్పెండిక్యులర్, ఇక్కడ నుంచి ఇటు గీసింది పర్పెండిక్యులర్, ఇక్కడ నుంచి ఆపోజిట్ అంటే ఇది దీని మీద గీసింది పర్పెండిక్యులర్. అర్థమైనా? ఇవి పర్పెండిక్యులర్స్. సో కాబట్టి దీని లెగ్సే పర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి. దీని లెగ్స్ ఏమవుతాయి? పర్పెండిక్యులర్ ఆల్టిట్యూడ్స్ అవుతాయి. ఈ లెగ్స్ని వీటినే ఆల్టిట్యూడ్స్ అంటారు. వీటిని ఏమంటారు? ఆల్టిట్యూడ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆపోజిట్ ఏది ఇది కదా దాని మీదకి ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆపోజిట్ ఏది ఇది కదా దాని మీదకి ఉంది లైన్. పర్పెండిక్యులర్గా ఉంది. అట్లా పర్పెండిక్యులర్గా ఉన్న వాటిని ఏమంటారు? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోపల వాటి లెగ్సే పర్పెండిక్యులర్గా ఉండడము జరుగుతుంది, పర్పెండిక్యులర్గా ఉంటాయి.
నెక్స్ట్ ఇవి ఆల్టిట్యూడ్స్కి సంబంధించిన కాన్సెప్ట్. ఫస్ట్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ ది పర్పెండిక్యులర్ బైసెక్టార్. వాట్ ఈస్ మీన్ బై పర్పెండిక్యులర్ బైసెక్టార్? Perpendicular bisector. సో పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే ఏంటిదంటే ద పర్పెండిక్యులర్ లైన్ బైసెక్ట్స్ ద సైడ్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్. ఏం చేస్తున్నాను? ద పర్పెండిక్యులర్ లైన్ line bisects the side into two equal parts is called as perpendicular bisector. The perpendicular line bisects the side into two equal parts is called as perpendicular bisector. Perpendicular bisector. చూడండి, ఒక ట్రయాంగిల్ వేసినాను ABC. ఇప్పుడు ఏం చేయాలన్నట, ఈ సైడ్ని దీన్ని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే పర్పెండిక్యులర్ లైన్. టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే పర్పెండిక్యులర్ లైన్. నెక్స్ట్ దీనికి వేసినాం అనుకోండి, దీనికి వేస్తే దీనికి కూడా ఒకటి ఉంటుంది కదా, టూ ఈక్వల్ పార్ట్స్గా వేసేది ఒకటి. నెక్స్ట్ దీనికి వేసిన అనుకోండి, దీనికి కూడా టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి ఒక లైన్ ఉంటుంది, పర్పెండిక్యులర్ లైన్. ఇది కంపల్సరీ ఇక్కడ 90 degrees ఉండాలి. సో దీన్ని ఏమంటారంటే పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటారు. వాట్ ఈస్ కాల్డ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్. పర్పెండిక్యులర్ బైసెక్టార్. సో ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ బైసెక్టార్ యొక్క కాంకరెంట్ పాయింట్ని ఏమంటాము అని అంటే సర్కంసెంటర్. సర్కంసెంటర్ అంటే ఏంటంటే కాంకరెంట్ పాయింట్ ఆఫ్ పర్పెండిక్యులర్ bisectors. Concurrent point of perpendicular bisectors. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ని గీస్తున్నాను ABC. దీని పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఇట్లా ఉంది, దీని పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఇట్లా ఉంది, దీని పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఇట్లా ఉంది. దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? సర్కంసెంటర్. ఈ పాయింట్ని ఏమంటారు? సర్కంసెంటర్. ఇట్ ఈస్ వాట్ రిప్రజెంటెడ్ విత్ S. ఈ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ అంటే కంపల్సరీ ఇక్కడ పర్పెండిక్యులర్ ఉండాలి. పర్పెండిక్యులర్ లైనే ఈ టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. దాన్ని ఏమంటారు? సర్కంసెంటర్ అంటారు. ఏమంటారు? సర్కంసెంటర్. ఇప్పుడు ఏమంటే పర్పెండిక్యులర్ బైసెక్టార్ అన్నాం కదా. నెక్స్ట్ది యాంగులర్ బైసెక్టార్ అంటే ఏంటో చూద్దాం. యాంగులర్ బైసెక్టార్. Angular bisector. What is meant by this angular bisector? Angular bisector అంటే ఏంటి అని అంటే the line segment divide an angle into two equal parts. ఒక ట్రయాంగిల్ ఉంది అనుకోండి, ఇట్లా ABC. ఇక్కడ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేది. టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే ఈ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ ఏమంటారు? యాంగులర్ బైసెక్టార్ అంటారు. ఏమంటారు? యాంగులర్ బైసెక్టార్. ఎన్ని యాంగులర్ బైసెక్టార్స్ ఉంటాయి? 3 ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ ఈ యాంగిల్ని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేది. నెక్స్ట్ ఈ యాంగిల్ని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేది. ఓకేనా? ఈ కాంకరెంట్ పాయింట్, దట్ కాంకరెంట్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సెంటర్. ఇన్సెంటర్ అంటారు. ఏమంటారు? సర్కంసెంటర్ ఒకటి,
సర్కమ్ సెంటర్, అది ఇన్ సెంటర్. ఏమంటారు దాన్ని? ఇన్ సెంటర్ అంటారు. ఇన్ సెంటర్ని దీంతో రిప్రజెంట్ చేస్తారు, ఐ తోటి రిప్రజెంట్ చేస్తారు. యాంగులర్ బైసెక్టార్ అంటే ద లైన్ విచ్ విల్ డివైడ్ ద యాంగిల్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్ ఈస్ కాల్డ్ యాజ్ యాంగులర్ బైసెక్టార్. ద కాంకరెంట్ పాయింట్ ఆఫ్ యాంగులర్ బైసెక్టార్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ సెంటర్. దాన్ని ఏమంటారు? ఇన్ సెంటర్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ది ఎక్స్ సెంటర్. నెక్స్ట్ ఏంటిది? ఎక్స్ సెంటర్. సో ఎక్స్ సెంటర్ అంటే ఏదో చూద్దాం. ఎక్స్ సెంటర్. సో ఫస్ట్ ఒక ట్రయాంగిల్ గీస్తాను అర్థం అవడం కోసం. దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నాను, దీన్ని ఇటు ఎక్స్టెన్షన్ చేస్తున్నాను, ఏ బి సి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీని యాంగులర్ బైసెక్టార్, దీని యాంగులర్ బైసెక్టార్, దిస్ ఈస్ ద వాట్ యాంగులర్ బైసెక్టార్. ఓకే, యాంగులర్ బైసెక్టార్. ఇది ఇన్సైడ్ యాంగులర్ బైసెక్టార్, ఇది ఇన్సైడ్ యాంగులర్ బైసెక్టార్. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఏంటి? ఎక్స్టర్నల్ యాంగిల్ కదా, ఎక్స్టర్నల్ యాంగిల్. ఇప్పుడు ఎక్స్టర్నల్ యాంగిల్ని కూడా టూ ఈక్వల్గా బైసెక్ట్ చేసి టూ ఈక్వల్ యాంగిల్స్గా బైసెక్ట్ చేస్తున్నాను, రెండు ఈక్వల్ యాంగిల్స్గా బైసెక్ట్ చేసినాను. ఇది ఎక్స్టర్నల్ యాంగిల్. మళ్ళీ దీనికి కూడా ఎక్స్టర్నల్ యాంగిలే, టూ ఈక్వల్ పార్ట్స్గా బైసెక్ట్ చేసినాం. ఈ సెంటర్ ఏదైతే ఉందో దిస్ సెంటర్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఎక్స్ సెంటర్. ఎక్స్ సెంటర్ అంటే ఏంటంటే ద కాంకరెంట్ పాయింట్ ఆఫ్ యాంగులర్ బైసెక్టార్ ఆఫ్ వన్ ఇంటర్నల్ యాంగిల్ అండ్ టూ ఎక్స్టర్నల్ యాంగిల్స్. ఒక ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్, టూ ఎక్స్టర్నల్ యాంగిల్ యొక్క యాంగులర్ బైసెక్టార్ యొక్క కాంకరెంట్ పాయింట్ని ఏమంటాము? ఎక్స్ సెంటర్ అంటారు. ఏమంటారు? ఎక్స్ సెంటర్. హౌ మెనీ ఎక్స్ సెంటర్స్ ఆర్ ప్రజెంట్? ఎన్ని ఎక్స్ సెంటర్స్ ఉంటాయినా? ఇటు ఒకటి ఉంటుంది, ఇటు ఒకటి ఉంటుంది, ఇటు ఒకటి ఉంటుంది. 3 ఎక్స్ సెంటర్స్ ఆర్ ప్రజెంట్. అన్ని 1 ఉంటే ఇది మాత్రం 3 ఉంటుంది. అన్ని సెంటర్స్ 1 ఉన్నాయి, కానీ ఇది మాత్రం ఎన్ని ఉన్నవి? 3 ఎక్స్ సెంటర్స్ ఉంటాయి. ఎన్ని ఉంటుంది? 3 ఎక్స్ సెంటర్స్. దీస్ ఆర్ ద వాట్? కాంకరెంట్ లైన్స్ అండ్ కాంకరెంట్ పాయింట్స్. కాంకరెంట్ లైన్స్, కాంకరెంట్ పాయింట్స్కి సంబంధించింది. నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్, మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ 63. క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం చేస్తారో బోర్డు మీద చెప్పిన అన్ని క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. ఆ తర్వాత ఈ కాన్సెప్ట్కి సంబంధించిన చిన్న చిన్న క్వశ్చన్స్ తయారు చేసి ఇస్తాను, అవి మెమరైజ్ చేసి టీచర్లకు అప్పచెప్పండి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఆ తర్వాత హోంవర్క్. ఇవి నేర్చిన తర్వాత హోంవర్క్ చేయండి. ఐ విల్ గివ్ యూ 10 or 20 క్వశ్చన్స్ అండర్ హోంవర్క్. ఆఫ్టర్ దిస్ వాట్? ఎగ్జామ్ నెంబర్ ఈజ్ హౌ మచ్? 63. 63 అని అంటే ఎక్కడి నుంచి ఉంటుంది? వాట్? 56 నుంచి 63 వరకు ఉన్న 57 నుంచి కానీ 56 అయినా పర్లేదు. 56 నుంచి 63 వరకు ఉన్న క్లాసెస్ని ప్రిపేర్ అయితే యు ఆర్ ఏబుల్ టు రైట్ వాట్? దిస్ ఎగ్జామ్. ఓకేనా? ఇవి ఎవరైతే రాయాలనుకుంటున్నారో, ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ద ఇన్స్టిట్యూట్ will send it to you all the materials in the form of PDF. Okay? Right. Bye bye. Have a nice day.